తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్ హ్యాట్రిక్ కొట్టిందిరా నా కొడకల్లారా. తెలుగు టైటన్స్ కి అండ్ పాట్నా పైరేట్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో టైటన్స్ టీం 9 పాయింట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఈ విజయం ద్వారా టైటన్స్ టీం హ్యాట్రిక్ సాధించడంతో పాటు పాయింట్స్ టేబుల్ లో థర్డ్ పొజిషన్ కి వెళ్ళింది. మ్యాచ్ స్టార్టింగ్ లో టైటన్స్ టీం పాట్నాని డామినేట్ చేసి 4 పాయింట్స్ లీడ్ లోకి వెళ్లారు. మెయిన్ గా మరిందర్ ని ఈజీగా ట్యాకిల్ చేశారు. బట్ తర్వాత పాట్నా టీం కంబ్యాక్ చేయడంతో ఫస్ట్ 10 మినిట్స్ లో టైటన్స్ 8 పాయింట్స్ అండ్ పాట్నా 7 పాయింట్స్ కొట్టేశారు. నెక్స్ట్ 10 మినిట్స్ లో టైటన్స్ టీం ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేశారు. సుధాకర్ ప్రతిసారి రేట్ కి వచ్చి పాయింట్స్ తీసుకువెళ్లాడు. అండ్ టైటన్స్ టీం నుండి కూడా భరత్ కంటిన్యూస్ గా రేట్ పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చాడు. ఈ పాయింట్ ఆఫ్ టైం లో టైటన్స్ టీం లీడ్ లో ఉంది. బట్ అయాన్ సూపర్ రేట్ చేయడంతో పాట్నా టీం లీడ్ లోకి వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైం కి టైటన్స్ టీం 15 పాయింట్స్ అండ్ పాట్నా టీం 16 పాయింట్స్ కొట్టేశారు. అయాన్ సూపర్ రేట్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే విజయ్ మాలిక్ ని పాట్నా టీం ట్యాకిల్ చేయడంతో టైటన్స్ టీమ్ లో 3 మెంబర్సే ఉన్నారు. ఈ టైంలో టైటన్స్ టీం అవుట్ అయ్యేలా కనిపించారు. బట్ రైట్ కార్నర్ లో సోమ్ షిండే అయాన్ ని సూపర్ ట్యాకిల్ చేయడంతో టైటన్స్ టీం ఆల్అౌట్ నుండి సేవ్ అయింది. తర్వాత టైటన్స్ టీం పాట్నాని ఆల్అౌట్ చేయడంతో 8 పాయింట్స్ లీడ్ లోకి వెళ్లారు. ఇంకా 7.5 మినిట్స్ మిగిలినగానే టైటన్స్ టీం లీడ్ లోకి వెళ్లి ఈజీగా మ్యాచ్ గెలిచేలా కనిపించారు. లీడ్ లో ఉన్నప్పటికీ టైటన్ ప్లేయర్స్ ఈజీగా పాయింట్స్ ఇవ్వకుండా మంచిగా ట్యాకిల్ చేశారు. తర్వాత కొన్ని ఫెయిల్ ట్యాకిల్స్ చేసినప్పటికీ మల్టీ పాయింట్స్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ డ్రామా మొదలైంది. టైటన్స్ టీం అవుట్ అయ్యేలా కనిపించింది. టైటన్స్ టీమ్ లో 2 ప్లేయర్సే ఉన్నారు. విజయ్ మాలిక్ డోర్ డైరెక్ట్ కి వెళ్ళాడు. పాయింట్స్ స్కోర్ చేయకపోతే టైటన్స్ టీం అవుట్ అయ్యేది. బట్ ఈ టైంలో విజయ్ మాలిక్ సూపర్ రైట్ చేసి 3 పాయింట్స్ స్కోర్ చేయడంతో టైటన్స్ టీం ఈ మ్యాచ్ లో విన్ అయింది. కెప్టెన్ విజయ్ మాలిక్ ఈ మ్యాచ్ లో సూపర్ 10 స్కోర్ చేశాడు. తను 23 రైట్ చేసి 12 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. భరత్ ఆల్మోస్ట్ ప్రతి డూఆర్ డై రైడ్ లో పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఈ మ్యాచ్ లో 14 రైట్ చేసి 8 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. థర్డ్ రైడర్ గా ఉన్న చేతన్ సాహు ఒక రైడ్ పాయింట్ అండ్ ఒక ట్యాకిల్ పాయింట్ స్కోర్ చేశాడు. డిఫెన్స్ లో చూసుకుంటే అంకిత్ జగ్లా స్టార్టింగ్ లో కొన్ని ఫెయిల్ ట్యాకిల్స్ చేసినప్పటికీ తర్వాత మంచిగా పర్ఫామ్ చేశాడు. తను ఈ మ్యాచ్ లో 7 ట్యాకిల్స్ చేయడం చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 3 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. రైట్ కార్నర్ లో సోమ్ షిండే 6 ట్యాకిల్స్ చేయడం చేసి 3 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. తను అయాన్ని సూపర్ ట్యాకిల్ చేయడంతో టైటన్స్ టీం ఆల్అౌట్ నుండి సేవ్ అయింది. అజిత్ పవార్ ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్స్ చేశాడు. తను 7 ట్యాకిల్స్ చేయడం చేసి 2 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో ఏకంగా 5 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. రైట్ కవర్ లో ఉన్న అబీ దుహాన్ 4 ట్యాకిల్స్ చేయడం చేసి 2 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. పాట్నా టీమ్ లో అయాన్ ఒక్కడే బాగా పర్ఫామ్ చేశాడు. తను 16 రైడ్ చేసి 13 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో ఒక సూపర్ రైడ్ ఉంది. అయాన్ సూపర్ 10 చేసినప్పటికీ తన టైటన్స్ టీం 5 టైమ్స్ ట్యాకిల్ చేసింది. దీనివల్ల టైటన్స్ టీం ఈ మ్యాచ్ లో గెలిచిందని చెప్పొచ్చు. ఇంకో రైడ్ అయిన సుధాకర్ 10 రైడ్ చేసి 5 రైడ్ పాయింట్స్ కొట్టేశాడు. పాట్నా కెప్టెన్ అంకిత్ జగ్లాన్ ఈ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. తను 5 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి ఒక్క ట్యాకిల్ పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇందులో ఏకంగా 4 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ నాకు. నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు. నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాదెట్ అవుతుంది. వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్, వేర్ ఆర్ మై, వేర్ డూ మై ఛానల్ బిలాంగ్.